బ్యాక్ టు న్యూస్. రేవంత్ పాలనలో మళ్లీ సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. పంటలకు సాగునీటిని విడుదల చేయాలంటూ సూర్యాపేట జిల్లాలో రైతులు రాస్తారోకో చేశారు. ఎస్ఆర్ఎస్పీ నీటిని విడుదల చేయాలంటూ నాగారం మండల కేంద్రంలోని సూర్యాపేట జనగామ ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. పంటలు పొట్టదశకు వచ్చాయని, నీళ్లు లేక ఎండిపోతున్నాయంటూ రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎస్ఆర్ఎస్పీ నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, పంటలకు సాగునీటిని విడుదల చేయాలంటూ సూర్యాపేట జిల్లాలో రైతులు రాస్తారోకో చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు కింద రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. నిన్నటి మొదటి ఎరువుల కొరతతో ఇబ్బంది పడ్డటువంటి రైతులు ఈ రోజు తాగునీరు అందక, చివరి ఆయకట్టు భూములకు నీరు అందక ఎక్కడికక్కడ నీరున ఎండిపోతా ఉంటే తట్టుకోలేక ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. సూర్యాపేట జనగామ రహదారిపైన ఒక్కసారిగా ధర్నా నిర్వహించి ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు కింద పూర్తి స్థాయిలో నీటి విడుదల చేయాలంటూ కూడా రైతన్నలు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుని పక్కన పెట్టడం, కాళేశ్వరం ప్రాజెక్టుని నిరుపయోగంగా మార్చడంతోనే తమందరూ కూడా నీళ్లు సరిపడా అందట్లేవాలంటూ కూడా రైతులు వాపోతా ఉన్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో అన్ని ఎత్తిపోతల పథకాలను కూడా రన్ చేసి, అన్ని పంపులను కూడా రన్ చేసి మిడ్ మానేరు, లోయర్ మానేరు ద్వారా కాకతీయ ఫేజ్ 2 బయ్యన్న వాళ్ళ ద్వారా తామందరూ కూడా పుష్కలంగా నీళ్లు వచ్చాయి. ప్రతిరోజు కూడా 1500 క్యూసెక్ల నీరు విడుదల చేస్తే కివరాయ కట్టు వరకు కూడా నీళ్లు అందేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాళేశ్వరం పంపులను పక్కన పెట్టడంతో కేవలం 300-400 క్యూసెక్ల నీరు మాత్రమే వస్తూ ఉంది. అది కూడా చివరి భూములకు నీరు అందక తామంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాం, పంటలన్నీ కూడా ఎండిపోతున్నాయంటూ కూడా వాళ్ళు వాపోతున్నారు. దీంతో పాటు డీబీఎంలన్నీ కూడా ఎక్కడెక్కడ ధ్వంసం ఉన్నాయి, కాలువలన్నీ కూడా కంప చెట్లతో ఆనవాలు కోల్పోయి ఉన్నాయి. ఎక్కడ కూడా నీరు సరిగా పారట్లేదు. సూర్యాపేట జిల్లాలో 1,00,000 ఎకరాల్లో ఎస్ఆర్ఎస్పీ DBM 69, 70, 71 కింద మేమంతా కూడా పంటలు సాగు చేశాం. లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టాం. తీరా పంట పొట్టదశకు వచ్చినటువంటి క్రమంలో నీళ్లు ఇవ్వకపోతే తమ పరిస్థితి ఏంటి అంటూ కూడా వాపోతా ఉన్నారు. నల్గొండ జిల్లా సంబంధించి ఇరిగేషన్ సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. కానీ ఈ రోజు వరకు కూడా సూర్యాపేటలో రైతుల పరిస్థితి ఏంటి, ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు ఎంత సాగైంది, వాళ్ళకి ఎన్ని రోజుల పాటు నీళ్లు ఇవ్వాలంటే కనీస పర్యవేక్షణ చేయలేదు, రివ్యూ చేయలేదంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన కూడా తీవ్రంగా ఆరోపణ వ్యక్తం చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే పూర్తి స్థాయిలో దాదాపు 1200 నుంచి 1500 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తే అదే ఫ్లో లో అన్ని టీవీఎంలకు నీళ్లు అందుతాయి, చివరాయి కట్టుకు నీరు అందుతుంది. ఈ యాసంగి సీజన్ బయటపడుతుంది. తామందరినీ కూడా కాపాడాలి, తమ పంట పొలాలు కాపాడాలంటూ కూడా రైతులు వాపోతా ఉన్నారు, కన్నీరు మునిగి పిలుపిస్తా ఉన్నారు. ఇప్పటికైనా సరే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అన్ని పంపులు రన్ చేయాలి, కొడకండ్ల రిజర్వాయర్ అదేవిధంగా బయ్యన్న వాగు నుంచి పూర్తి స్థాయిలో నీటి విడుదల చేయాలంటూ కూడా సూర్యాపేట జిల్లా రైతాంగం అయితే పెద్ద ఎత్తున కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రత్యూష. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.